ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పిండ్రు వాళ్ళు? 6 గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామన్నారు. 100 రోజులే బాండ్ పేపర్ మీద రాసిచ్చి వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? ఏమన్నారు? 100 రోజుల్లో 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారు. పైసలు ఒకనాడు ఇస్తారు. మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా. ఒక్కనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బాకీ పడ్డా మా 60,000 రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెళ్ళ ఓటు అడుగుమని చెప్పాలి. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మాయి ఎవరికైనా జూబ్లీహిల్స్ లో? రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ మాట మీద ఉన్నాడు. 2,000 చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే 2,000 రూపాయలు చేసిండు, ఇచ్చిండు. 2 ఏళ్ళైనా 4,000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అందులో కూడా మోసమే.